అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వెడ్డింగ్ జరిగింది. చాలా అట్టహాసంగా జరిగినటువంటి ఈ ఆయన వివాహ వేడుకకి చాలామంది ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులు వచ్చారు. సరే, ప్రముఖులు రావడము ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు, అది ఓకే. కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రైవేట్ జెట్స్లోనే వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈవెన్ మనం ఇదివరకు కూడా ఒకసారి డిస్కస్ చేశాం, నాకు తెలిసి కాప్ సదస్సు అప్పుడు అనుకుంటాను, గ్రెటా థన్బర్గ్ గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆమె ప్రైవేట్ జెట్స్లో వాటిల్లో వీటిలో తిరుగుతూ వీళ్ళ ఈ పర్యావరణం గురించి మాట్లాడేది అని, క్లైమేట్ గురించి మాట్లాడేవాళ్ళు, దాని పెద్దగా ఐకాన్స్గా పర్యావరణం గురించి ఎక్కువగా భాషణలు ఇచ్చే వాళ్ళందరూ కూడా నిజానికి వాళ్ళు వాడుతున్నది ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి అని ఈవెన్ ఒకసారి మోదీ గారు కూడా అన్నారు ఇదే మాట. సో ఇప్పుడు అది డైరెక్ట్గానే జరిగింది. 90 ప్రైవేట్ జెట్స్లో ప్రముఖులందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించి క్లైమేట్ గురించి ఎక్కువగా ఆపసోపాలు పడేవాళ్ళు, ఎక్కువగా ప్రచారం చేసేవాళ్ళు అని. ఒకసారి ఈ హిపోక్రసీని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? దీంట్లో వెళ్ళిన వాళ్ళు చూస్తే కనుక బిల్ గేట్స్, ఓప్రా విన్ఫ్రై, కర్దాషియన్స్, లియోనార్డో డికాప్రియో, వీళ్ళందరూ ఏంటంటే గతంలో మనుషుల వల్లే పర్యావరణం వస్తోంది, దీనివల్లే కార్బన్ ఇదంతా దెబ్బతింటోంది అని పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ ప్రైవేట్ జెట్స్లో వెళ్తున్నారు. అసలు జెట్ అనేది ఎంత పొల్యూషన్ ఉంటుందో మనకు తెలిసిన విషయం అది. సో వీళ్ళంతా హిపోక్రాట్సే. $100 మిలియన్ ఖర్చు పెట్టి ఇటలీలో అతను పెళ్లి చేసుకున్నాడు. దానికి వీళ్ళందరూ వెళ్ళారు. అంటే ఎంత పొల్యూషన్ జరిగింది అక్కడ, ఇది వాళ్ళకి లెక్కకు రాదు. కానీ ఎక్కడో ఎవరో చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఏదో చేస్తుంటే కనుక 4 పొగ వచ్చిందంటే కనుక పొల్యూషన్. మన దేశంలో కూడా చాలా పెద్ద పెద్ద దిగ్గజ యాంకర్లు కూడా ఏం చెప్తున్నారు, దాంట్లో క్లైమేట్ క్రైసిస్ అని చెప్తున్నారు. దానివల్లనే ఉప్పెనలు వచ్చేస్తున్నాయి, దానివల్లే మనకు భూకంపాలు వస్తున్నాయి, దానివల్లే వర్షాలు ఇలా ఉన్నాయి, దానివల్లే కరువు వస్తుంది, ఈ డైలాగులను కొడుతున్నారు. అంటే మనిషి ఇంజన్ ఇన్వెంట్ చేయక ముందర ఇవేం జరగలేదా? అంతే కదా. అంటే ఇప్పుడు మనిషి చేస్తున్న దానివల్లనే అది జరిగిందని ఎవరు చెప్తున్నారు? అది నేచర్, సహజం, భూమిలో సహజం. అవి కొన్ని వీళ్ళు ఏం చేస్తారంటే గత కొన్ని వేల సంవత్సరాలు, ఒక 3000-4000 సంవత్సరాల్లో హాటెస్ట్ డే అనేది చూపిస్తారు వీళ్ళు. కానీ 20,000 సంవత్సరాలు తీసుకుంటే ఇంతకంటే హాటెస్ట్ డే ఇంకా చాలా ఉన్నాయి. 30,000 సంవత్సరాలు తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. గ్లేషియల్ మెల్టింగ్ ఉంది, తర్వాత గ్లేషియల్ ఫార్మేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి, ఓవరాల్గా ప్రపంచంలో గ్లేషియల్ ఫార్మేషన్ ఇంకా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. మొత్తం భూమి మీద ఉన్నటువంటి కార్బన్ కంటెంట్ 0.04% మాత్రమే. 0.04లో మనుషులు పొల్యూట్ చేసేదంతా తిప్పి కొడితే కూడా 5% కంటే తక్కువ. మిగతాది న్యాచురల్గా ఉంటుంది. చెట్ల నుంచి కార్బన్ తీసుకుంటే అది ఆక్సిజన్ వదులుతాయి అవన్నీ. సో కార్బన్ అనేది ఒక సైకిల్ లాగా తిరుగుతుంటుంది. అది ప్రపంచంలో ఉంటుంది, అది కార్బన్ అన్నది. జంతువుల దగ్గర నుంచి కార్బన్ వస్తుంది, చెట్లు దాన్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇది వెరీ కామన్. కానీ వీళ్ళు దాన్ని ఏదో ఒక పెద్ద బూచిగా చూపించి పెద్ద ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. కరెక్ట్. ఈ హిపోక్రసీ అక్కడే ఎక్స్పోజ్ అవుతుంది. అందరికీ లెక్చర్ ఇస్తారు, కానీ వీళ్ళు చేసేది మాత్రం ఇది. గ్రెటా థన్బర్గ్ మొన్న గాజాకి వెళ్ళి ఏదో చిన్న బోట్లో వెళ్ళారు. వాళ్ళు చిన్న బోట్లో ఏదో కొన్ని 4 బస్తాలు తీసుకెళ్లారు గోధుమలు. తిప్పి కొడితే ఒక కుటుంబానికి కూడా పనికిరాదు అది. కానీ ఒక పెద్ద డ్రామా, యాక్టివిస్ట్ అందరు కలిసి వివిధ దేశాల నుంచి వాళ్ళు బోట్ వేసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఇజ్రాయలీ నేవల్ ఫోర్సు, పెట్రోల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తున్నారో, వాళ్ళ బోట్లు దగ్గరికి రాగానే అందరూ వాళ్ళ సెల్ ఫోన్స్ని సముద్రంలో పడేయమన్నారు. అంటే వాళ్ళ జీపీఎస్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇవన్నీ తెలియకూడదు, ట్రాకింగ్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ సెల్ ఫోన్స్ అని సముద్రంలో పడేశారు వాళ్ళు. అది పొల్యూషన్ కాదా? ఆ బ్యాటరీలన్నీ ఎంత టాక్సిక్ అవి. అంటే మీరు సముద్రాన్ని పొల్యూట్ చేయట్లేదా? అఫ్కోర్స్ పెద్ద సముద్రంలో మీరు వేసేది ఎంత ఉండకపోవచ్చు, కానీ బట్ స్టిల్ ఇట్స్ అ పొల్యూషన్. కరెక్ట్. మరి ఎంత హిపోక్రాట్స్ వీళ్ళు. గ్రెటా థన్బర్గ్ని అఫ్కోర్స్ అరెస్ట్ చేశారు, ఆమెకు అక్కడంతా ఫుడ్ అంతా ఇచ్చారు. వాళ్ళేమో హింసలు పెట్టి ఆమెను తీసుకెళ్లారు, ఒక నెరేటివ్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్ అది కూడా కౌంటర్ చేయడానికి మొత్తం వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తారు. జెఫ్ బెజోస్ కూడా పెళ్లి కూడా అటువంటిదే. అంత హిపోక్రాట్స్ వీళ్ళు. ప్రపంచానికి చెప్పే నీతులు వేరే, వీళ్ళు చేసేది వేరే. బిల్ గేట్స్ ఇంత క్లైమేట్ గురించి మాట్లాడి అసలు జంతువుని చంపితే కనుక ఇంత పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ల్యాబ్ గ్రోన్ మీట్ మీద $మిలియన్స్ ఇన్వెస్ట్ చేసిన బిల్ గేట్ ప్రైవేట్ జెట్లో వెళ్తున్నాడు. ఏమైనా అర్థం ఉందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.